ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో మీ మధ్యలోనికి వచ్చి వర్తమానాన్ని చెప్పేటువంటి భాగ్యమును పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని అనుదినము నా వ్యక్తిగత ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, ఈ వాక్యాన్ని వినండి, అనేకులకు షేర్ చేయండి. మన చిన్న పరిచర్యను ప్రోత్సహించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. లోకా సువార్త నుండి 6వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనిషి కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, క్రైస్తవులము అయినందుకు మనం సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఉన్నవాడు అనువాడై ఉన్నాడు, అద్భుతాలు మహత్కార్యాలు చేసేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు చాలామంది మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మేము దేవుళ్ళలోనికి వచ్చిన దగ్గర నుండి, మేము క్రైస్తవులము అయిన దగ్గర నుండి చాలామంది మమ్మలను ద్వేషిస్తున్నారండి, మమ్మలను హింసిస్తున్నారండి, మమ్మలను బాధిస్తున్నారండి, సిగ్గుపరిచేటట్లు చేస్తున్నారండి, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది బాధపడేటువంటి స్త్రీలు, పురుషులు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని నిమిత్తం ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని నిందలైనా, అవమానాలైనా మనము అనుభవించడానికి, భరించడానికి సిద్ధముగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మలను ద్వేషించి వెలివేస్తారు. మనిషి కుమారుని నిమిత్తం మిమ్మలను ద్వేషించి వెలివేస్తారు. అయినా మీరు భయపడని అవసరం లేదు. ఈరోజు మనం యేసు ప్రభుని నమ్ముకోవడం వలన, యేసు ప్రభుని ఎన్నుకోవడం వలన, యేసు ప్రభు యొక్క బైబిల్ను చదవటం వలన మన జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలను, అద్భుతాలను మనం చూడగలం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినప్పుడు ఆది అపోస్తులు కూడా యేసు ప్రభు నిమిత్తం నిందించబడినట్లు, అవమానపరచబడినట్లు, హింసించబడినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మన బంధువుల కోసము, మన రక్త సంబంధుల కోసము, మన అన్నదమ్ముల కోసము, మన అక్క చెల్లెండ్రుల కోసము, ఈ లోకంలో ఉన్న స్నేహితుల కోసము మనం హింసను అనుభవించట్లేదు కదండి, నిందను అనుభవించట్లేదు కదండి. యేసు ప్రభు నిమిత్తం, నా నిమిత్తం మిమ్మల్ని జనులు నిందిస్తారు, అవమానపరుస్తారు, మీ మీద చెడ్డ మాటలలో పలుకుతారు, ఆయన మీరు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు క్రైస్తవులు అయినందుకు మీరు నిందించబడినా పర్వాలేదు, క్రైస్తవులు అయినందుకు మీరు సిగ్గుపడినా పర్వాలేదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, మీరు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. సహోదరుడా, నీవెవరివైనా కానీ నీవు ధన్యుడు. కారణం ఏం తెలుసా? నీ ఆచారాలు విడిచిపెట్టి, నీ మూఢనమ్మకాలు విడిచిపెట్టి, నీకున్నటువంటి కట్టుబాటులను విడిచిపెట్టి ప్రభు వాక్యం దగ్గరికి వచ్చావు, పరిశుద్ధ స్థలములోనికి వచ్చావు, దేవుని నమ్ముకున్నావు. ఈ లోకములో మనుషుల కంటే, ఈ లోకములో స్నేహితుల కంటే, ఈ లోకములో అందరికంటే విలువైనది ఏంటి తెలుసా? దేవుని వాక్యమే. ఈ పరిశుద్ధ గ్రంథమే మనలను పరిశుద్ధంగా మారుస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథం కోసం మనం నిందను అనుభవించినా పర్వాలేదు, అవమానాన్ని అనుభవించినా పర్వాలేదు, జనులందరూ మనలను ఎలివేసినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు కోసం నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి. ఈరోజు క్రైస్తవుడు అయినందుకు నీవు సిగ్గుపడుతున్నావా? క్రైస్తవుడు అయినందుకు నీవు భయపడుతున్నావా? క్రైస్తవుడు అయినందుకు ఎందుకు చింతిస్తున్నావు? నీవు సంతోషించాలి, ఆనందించాలి. ఈ మార్గం విలువైనది,
ఈ మార్గం బలమైనది, ఈ మార్గం శక్తివంతమైనది. యేసు ప్రభు మార్గంలో నిలిచి ఉండు. తప్పనిసరిగా ప్రభువారు నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తారు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నా వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడలాగిన సహాయం చేయండి. ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డను బలపరిచి అభిషేకించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.